బండి పక్కకి త్వరగా. నేను చెప్పేది విను. 2 గంటల్లో నువ్వు ఆ ప్రళయని పట్టుకోలేదంటే నిన్ను నేను చంపేస్తాను. గుర్తు పెట్టుకో. వాణ్ణి నువ్వు పట్టుకోలేకపోతే నేను ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను. అర్థమైందా? సార్. Am I clear? సార్, ఒక అమ్మాయి తండ్రి మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాడు. ఆ వచ్చిన ఇద్దరిని చంపే. నో సార్, వాళ్ళు ప్రహ్లాద్ గురించి చెప్పడానికి వచ్చారు. లోపలికి తీసుకురా. సరే సార్. నమస్కారం అయ్యా. నీకేం కావాలి? అదే నాకు కొంచెం డబ్బు ఇస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను సార్. సార్ లేదు సార్, నేను చెప్తాను సార్. డబ్బు కావాలా? నేను చెప్తాను సార్. నేను చెప్తాను సార్. చెప్తాను సార్. సార్ నేను చెప్తాను సార్. నేను చెప్తాను సార్. నేను చెప్తాను సార్. నేను మంచి వ్యక్తిని కాకపోవడం చాలా మంచి విషయం. ప్రళయ్కి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. నన్ను చంపినా సరే నేను చేయను. నో 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 నో, నేను నిన్నెందుకు చంపుతాను? నువ్వు చనిపోతే నేను చనిపోతాను. మనం చావడం కాదు, ముందు వాణ్ణి చంపేస్తాను. నాకు డౌట్గా ఉంది, అసలు నువ్వు నా కూతురువేనా? చివరిసారిగా చెప్తున్నాను, ప్రళయ్ని రమ్మని చెప్పు. ఒకవేళ నువ్వు ప్రళయ్కి కాల్ చేయకపోతే నువ్వు వాళ్ళ చావుకి కారణం అవుతావు. అర్థమైందా? చూస్తావా? ఒకటి, 2, 3. డాడీ వద్దు. డాడీ వద్దు. హలో. అన్నా, ప్రళయ్ వచ్చాడు. ఏయ్, వెళ్ళి చూడు. తన రాక గురించి ఎవ్వరికీ తెలియదు, కానీ తను వచ్చాడంటే విధ్వంసం సృష్టించే వెళ్ళిపోతాడు. అతని పేరు నా పేరు ఒక్కటే, ప్రళయ్.
ఎప్పుడు చెప్తుంటావు కదా నేను మంచి వ్యక్తిని కాకపోవడం మంచి విషయం అని. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను మంచి వ్యక్తిని కాకపోవడం మంచి విషయమే. అసలు ఎమ్మెల్యే అంటే ఏంటి? డబ్బు దోచుకొని ఇంట్లో కూర్చోవడమా? ప్రజలకు సేవ చేయాల్సిన ఈ చేతులతో సరిదిద్దుకోలేని ఎన్నో పాపాలు చేశారు మీరు. నో, నేను మీకు ఏ పని చెప్పను, కేవలం శిక్ష వేస్తాను. ఈ చేతికి ఇవ్వాల్సినవి ఇస్తాను. నేను మంచివాణ్ణి కాకపోవడం చాలా మంచి విషయం.